నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్. ఎన్నాళ్లకెన్నాళ్లకు చంద్రబాబు కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త చెప్పారు. పౌర సరఫరాల శాఖపై చంద్రబాబు సమీక్ష చేశారు. ప్రధానంగా రేషన్ పంపిణీ, ఎండియు వాహనాలతో పాటుగా ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. రేషన్ డోర్ డెలివరీ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం, పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. అయితే ఆ సరుకుల పంపిణీ పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధరల నియంత్రణ సాధ్యమవుతుందని వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా 2372 కౌంటర్లు ఏర్పాటు చేశామని, మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మార్కెట్లో కందిపప్పు 180 రూపాయలు ఉంటే ప్రత్యేక కౌంటర్లలో 150 రూపాయలకు, బియ్యం కూడా కేజీ 48 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరకు విక్రయించాలని సీఎం అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ ఆలస్యం చేయడంతో రైతులు, అన్నదాతలు ఇబ్బందులు పడ్డారన్నారు చంద్రబాబు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టారని, 2019 ముందు వరకు పౌర సరఫరాల శాఖ అప్పులు 21,622 కోట్లు ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని 41,550 కోట్లకు పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. గతంలో రేషన్ డోర్ డెలివరీ ఎండియు వాహనాల ద్వారా సరిగ్గా జరగలేదన్నారు. వీధి చివర వాహనం పెట్టి అందరినీ అక్కడికి పిలిచి రేషన్ పంపిణీ చేశారన్నారు. కానీ రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9,260 వాహనాలు 1,844 కోట్లతో కొనుగోలు చేశారని, కానీ రేషన్ డోర్ డెలివరీ లక్ష్యం నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలో ఎండియు వాహనాలను బియ్యం స్మగ్లింగ్కు వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయన్నారు. ఎండియు వాహనాల విషయంలో ఎలా వ్యవహరించాలి, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి, ఇతర అంశాలపై ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు అధికారులకు సూచనలు చేశారు. ఎండియు వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు అన్నారు. ఈ ఎండియు వాహనాలను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎండియు వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండడంతో సమస్యను ఎలా పరిష్కరించాలన్నది కసరత్తు చేయాల్సి ఉందన్నారు. ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్. ఎన్నాళ్లకెన్నాళ్లకు చంద్రబాబు కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పారు. పౌర సరఫరాల శాఖపై చంద్రబాబు సమీక్ష చేశారు. ప్రధానంగా రేషన్ పంపిణీ, ఎండియు వాహనాలతో పాటుగా ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. రేషన్ డోర్ డెలివరీ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం, పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. అయితే ఆ సరుకుల పంపిణీ పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధరల నియంత్రణ సాధ్యమవుతుందని వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా 2372 కౌంటర్లు ఏర్పాటు చేశామని, మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్నట్లు ముఖ్యమంత్రికి
అధికారులు వివరించారు. మార్కెట్లో కందిపప్పు రూ. 180 ఉంటే ప్రత్యేక కౌంటర్లలో రూ. 150కు, బియ్యం కూడా కేజీ రూ. 48కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరకు విక్రయించాలని సీఎం అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ ఆలస్యం చేయడంతో రైతులు, అన్నదాతలు ఇబ్బందులు పడ్డారన్నారు చంద్రబాబు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టారని, 2019 ముందు వరకు పౌర సరఫరాల శాఖ అప్పులు 21,622 కోట్లు ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని 41,550 కోట్లకు పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. గతంలో రేషన్ డోర్ డెలివరీ ఎండియు వాహనాల ద్వారా సరిగ్గా జరగలేదన్నారు. వీధి చివర వాహనం పెట్టి అందరినీ అక్కడికి పిలిచి రేషన్ పంపిణీ చేశారన్నారు. కానీ రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9,260 వాహనాలు 1,844 కోట్లతో కొనుగోలు చేశారని, కానీ రేషన్ డోర్ డెలివరీ లక్ష్యం నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలో ఎండియు వాహనాలను బియ్యం స్మగ్లింగ్కు వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయన్నారు. ఎండియు వాహనాల విషయంలో ఎలా వ్యవహరించాలి, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి, ఇతర అంశాలపై ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు అధికారులకు సూచనలు చేశారు. ఎండియు వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు అన్నారు. ఈ ఎండియు వాహనాలను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎండియు వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండడంతో సమస్యను ఎలా పరిష్కరించాలన్నది కసరత్తు చేయాల్సి ఉందన్నారు. ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్. ఎన్నాళ్లకు చంద్రబాబు కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పారు. పౌర సరఫరాల శాఖపై చంద్రబాబు సమీక్ష చేశారు. ప్రధానంగా రేషన్ పంపిణీ, ఎండియు వాహనాలతో పాటుగా ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. రేషన్ డోర్ డెలివరీ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం, పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. అయితే ఆ సరుకుల పంపిణీ పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధరల నియంత్రణ సాధ్యమవుతుందని వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేశామని, మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మార్కెట్లో కందిపప్పు రూ. 180 ఉంటే ప్రత్యేక కౌంటర్లలో రూ. 150కు, బియ్యం కూడా కేజీ రూ. 48కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరకు విక్రయించాలని సీఎం అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ ఆలస్యం చేయడంతో రైతులు, అన్నదాతలు ఇబ్బందులు పడ్డారన్నారు చంద్రబాబు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టారని, 2019 ముందు వరకు పౌర సరఫరాల శాఖ అప్పులు 21,622 కోట్లు ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని 41,550 కోట్లకు పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. గతంలో రేషన్ డోర్ డెలివరీ ఎండియు వాహనాల ద్వారా సరిగ్గా జరగలేదన్నారు. వీధి చివర వాహనం పెట్టి అందరినీ అక్కడికి పిలిచి రేషన్ పంపిణీ చేశారన్నారు. కానీ రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9,260 వాహనాలు 1,844 కోట్లతో కొనుగోలు చేశారని, కానీ రేషన్ డోర్ డెలివరీ లక్ష్యం నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలో ఎండియు వాహనాలను బియ్యం స్మగ్లింగ్కు వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయన్నారు. ఎండియు వాహనాల విషయంలో ఎలా వ్యవహరించాలి, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి, ఇతర అంశాలపై ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు అధికారులకు సూచనలు చేశారు. ఎండియు వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని
మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు అన్నారు. ఈ ఎండియు వాహనాలను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎండియు వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండడంతో సమస్యను ఎలా పరిష్కరించాలన్నది కసరత్తు చేయాల్సి ఉందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.